ప్రేక్షకులకు నమస్కారం. మనం రోజువారీ రాశి ఫలితాలు తెలుసుకుంటుంటాం. కానీ రాశి ఫలితాలు అతి తక్కువ మందికి మాత్రమే సరిపోతుంటాయి. కానీ ఎక్కువ మంది సరిపోవటకు ఒక మార్గం ఉంది. మనం రోజువారీ లగ్న ఫలితాలు తెలుసుకోవటం వల్ల ఎక్కువ మందికి ఈ ఫలితాలు సరిపోవటకు అవకాశం కలదు. లగ్నం తెలియని వారు నేను చెప్పిన లగ్నాన్నే రాశిగా తీసుకొని ఫలితాలు చూసుకున్నట మంచిది. జ్యోతిష్యంలో రాశికి ఎక్కువ ప్రాధాన్యత లేదు, లగ్నమునకే ఎక్కువ ప్రాధాన్యత కలదు. కావున మీరు లగ్నాన్ని గురించే మీ పండితుల ద్వారా తెలుసుకుంటా మంచిది. పద్దెనిమిది 2/2025 మంగళవారం, బహుళ షష్ఠి, రాత్రి తెల్లవారుజామున 4:35 వరకు. స్వాతి నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉన్నది. 18/2/2025 మంగళవారం, బహుళ షష్ఠి, రాత్రి తెల్లవారుజామున 4:35 వరకు. ఈరోజు నక్షత్రము స్వాతి. ఈరోజు స్వాతి నక్షత్రం పూర్తిగా ఉన్నది. రోజువారీ గ్రహగతుల ఆధారంగా ఏ లగ్నం వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటున్నాం. అందులో మొదటగా మేషలగ్నం. ఈరోజు మేషలగ్నం వారికి మిశ్రమమైన ఫలితాలు ఉండగలవు. ఈరోజు ఈ లగ్నం వారు సుఖ సౌఖ్యములకు అధికంగా ఖర్చులు చేస్తారు. వ్యసనముల యందు ఆసక్తి కలిగి ఉంటారు. నేత్ర సంబంధమైన, చర్మ సంబంధమైన ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటాం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉండడం. రాజకీయ నాయకులకు కూడా ఈరోజు లాభములు అధికంగా వస్తాయి. ఈరోజు ఆదాయం కొరకు కూడా ఈరోజు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. విదేశ ప్రయత్నాలకు సంబంధించిన విషయాలలో కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. స్త్రీల విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటాం మంచిది. విందులు వినోదాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నములు చేసుకుంటా మంచిది. వివాహం కాని వారికి ఈరోజు వివాహ ప్రయత్నాల విషయాలలో కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో చేయు ప్రయత్నాలు వీరికి అనుకూలిస్తాయి. స్థిరాస్తి అమ్మటం కానీ కొనటం కానీ చేయు విషయాలలో వీరికి శుభమైన రోజుగా చెప్పవచ్చును. తదుపరి వృషభ లగ్నం. ఈరోజు వీరికి బాగుగా ఉండగలదు. స్త్రీల వలన లాభములు కలుగుతాయి. స్నేహితుల వలన లాభములు ఉండగలవు. వాహనం కొనుగోలు చేయు వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. నూతన వస్తువులు, వస్త్రములు కొనుగోలు చేస్తారు. ఈరోజు పెద్దలను ఎదిరించే లక్షణాలు కలిగి ఉంటారు. ధర్మంగా ఉండుటలో ఇబ్బందులు పడతారు. ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. దూరదేశంలో ఉండే వారికి స్వస్థానమునకు వచ్చుటకు అవకాశం కలదు. తోడబుట్టిన వారి వలన మనశ్శాంతి లోపాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభములు కూడా ఈరోజు ఉండగలవు. తదుపరి మిథున లగ్నం. ఈరోజు వీరికి అనుకూలంగా ఉండగలదు. విదేశాలలో ఉండే వారికి కూడా ఈరోజు అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. ఈరోజు మధ్యాహ్నం నుండి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మధ్యాహ్నం వరకు చిన్న చిన్న చికాకులు ఉన్నను మధ్యాహ్నం తర్వాత అవి తొలగిపోతాయి. భార్యాపిల్లలకు ఖర్చులు చేస్తారు. కష్టాలు తొలగిపోతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో స్థాన మార్పులు ఉంటాయి. వృధా ప్రయాణాలు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు లాభిస్తాయి. సమయం వృధా అవుతుంది. ఊహల్లో ఉంటారు. తదుపరి కర్కాటక లగ్నం. ఈరోజు వీరికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు వీరికి దూర ప్రయాణాలు చేయటంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశంలో ఉండే వారికి కూడా ఈరోజు సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చుటకు అవకాశం కలదు. సంతానం లేని వారికి ఈరోజు శుభవార్తలు వినేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణములు తీరుస్తారు. తల్లితో మనశ్శాంతి లోపాలు ఉంటాయి. అయిన వారితో సమస్యలు ఎదుర్కొంటారు. స్థిరాస్తిని గురించిన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చును. రాజకీయ నాయకులకు ఈరోజు అంత అనుకూలమైన రోజు కాదు. ఈరోజు వీరికి ప్రశాంతత కొంత తక్కువగా ఉండును. తదుపరి సింహలగ్నం. ఈరోజు వీరికి అనుకూలంగా లేదు. ఈరోజు భయాందోళనలు కలిగి ఉంటారు. ఆయుష్ని గురించిన భయం ఉంటుంది. తలపెట్టిన పనిలో అపజయాలు కలుగుతాయి.
ప్రయాణముల్లో ప్రమాదాలు ఏర్పడటకు కూడా అవకాశం కలదు. ప్రభుత్వం వారితో భయం కలుగుతుంది, జంతు భయం కలుగుతుంది, స్త్రీ సౌఖ్యములు ఉంటాయి, మిత్రలాభం కలుగుతుంది. ఇష్టమైన వారితో ఎక్కువగా మాట్లాడటకు ప్రయత్నాలు చేస్తారు. మృత్యుంజయ మంత్రం జపం చేసుకోవటం మంచిది. ముఖ్యంగా వాహన ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి కన్యా లగ్నం. ఈరోజు వీరికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. స్వల్పంగా అనారోగ్యం కలుగుతుంది, భార్యతో వాదనలు కలుగుతాయి, భార్యకు అనారోగ్యం వచ్చటకు కూడా అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార రంగంలో వారికి ఈరోజు అనుకూలంగా ఉండగలదు. రాజకీయ రంగం వారికి కూడా ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉండగలవు. వీరికి గృహంలో ప్రశాంతత తక్కువ, బయట ప్రశాంతత ఉండటకు అవకాశం కలదు. నూతన భాగస్వామ్య వ్యాపారాలకు ప్రయత్నం చేస్తారు. కొన్ని అపార్థముల వలన స్నేహితులను దూరం చేసుకుంటారు. స్నేహితుల మధ్య వైరములు కలుగుతాయి. నూతన స్త్రీ స్నేహములు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తదుపరి తులాలగ్నం. ఈరోజు వీరికి బాగుగా ఉండగలదు. శరీర సుఖాలు ఉంటాయి, సంతోషంగా ఉంటారు, గౌరవం పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, మిత్రుల ఆదరణ ఉంటుంది, మంచి భోజన సౌఖ్యం ఏర్పాటు కాగలదు, బహుమానాలు పొందగలరు, శత్రువులపై విజయం సాధిస్తారు, సాహసవంతమైన కార్యాలు చేస్తారు, రుణములు తీరుస్తారు. వ్యాపార ఉద్యోగ రంగంలో వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రాజకీయ రంగంలో వారు కొన్ని చెడు వార్తలు వినటకు అవకాశం కలదు. చర్మ సంబంధమైన, మూత్ర సంబంధమైన, కిడ్నీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈరోజు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తదుపరి వృశ్చిక లగ్నం. ఈరోజు వీరికి అంత అనుకూలంగా లేదు. ఈరోజు సంతాన విషయాలలో మనశ్శాంతి లోపం ఎదుర్కొనటకు అవకాశం కలదు. అనేక ఆలోచనలు చేస్తారు. నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. బుద్ధి భ్రంశం కలుగును. వివాహ ప్రయత్నములు చేయు వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధమైన చర్చలు గృహంలో ఎక్కువగా చేస్తారు. భ్రమపడుట, ఊహల్లో ఎక్కువగా ఉంట చేస్తారు. భార్యాపిల్లలతో వాదనలు చేస్తారు. పెద్దవాళ్ళని ఎదిరిస్తారు. చిన్న చిన్న ప్రమాదములు ఎదుర్కొంటకు అవకాశం కలదు. ఈ రోజు వీరు దుర్గాదేవిని ప్రార్థించడం మంచిది. తదుపరి ధనస్సు లగ్నం. ఈరోజు వీరికి మిశ్రమమైన ఫలితాలు ఉండగలవు. ఈరోజు వీరికి మిత్రలాభము, మంచి భోజన సౌఖ్యములు ఏర్పడతాయి, ధనధాన్య లాభములు ఏర్పడతాయి, స్త్రీ లాభములు ఏర్పడతాయి. స్థిరాస్తి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తల్లిగారి ఆరోగ్య విషయాల్లో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. పాత వ్యాధులు తిరగబెట్టుటకు అవకాశం కలదు. వృధా ప్రయాణాలుంటాయి. కార్య విఘ్నములు, ఏదైనా తలపెట్టిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. దగ్గర బంధువులతో సమస్యలు ఎదుర్కొంటారు. వాహనములకు అధికంగా ఖర్చులు చేయుటకు అవకాశం కలదు. ఈరోజు రాహుగ్రహ మంత్రమును జపం చేసుకునుట, దుర్గాదేవి ఆలయం ప్రదక్షిణ చేయుట మంచిది. తదుపరి మకర లగ్నం. ఈరోజు వీరికి అనుకూలంగా ఉండగలదు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రయత్నములు అనుకూలిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నములు అనుకూలిస్తాయి. భార్యాపిల్లలతో అనుకూలంగా ఉంటారు. ఈరోజు వీరి మాటకు విలువ పెరుగుతుంది. శరీర సౌఖ్యములు కలిగి ఉంటారు. కీర్తి, ధనలాభము ఉంటుంది. విదేశ ప్రయత్నములు చేయు వారికి ఈరోజు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపార ప్రయత్నములు కూడా ఈరోజు చేయు వారికి అనుకూలంగా ఉండగలదు. వ్యాపార రంగంలో ఉండేవారికి లాభాలు బాగుగా ఉంటాయి. రాజకీయ రంగంలో వారికి కూడా ఈరోజు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. దగ్గరి ప్రయాణాలు లాభిస్తాయి. తదుపరి కుంభలగ్నం. ఈ లగ్నం వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రోజు వీరికి మాటల వల్ల సమస్యలు ఏర్పడతాయి. వీరి మాటలు వక్రీకరించబడతాయి. కాబట్టి ఇతరులతో మాట్లాడు విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈ రోజు ధన నష్టములు ఉంటాయి. కుటుంబ పరంగా మనశ్శాంతి లోపాలు ఏర్పడతాయి. పంటి సమస్యలు, నేత్ర సమస్యలు ఎదుర్కొనటకు అవకాశం కలదు. కలహములు, దూర ప్రాంతంలో వారితో ఇబ్బందులు ఏర్పడటకు అవకాశం కలదు. ఊపిరితిత్తుల అనారోగ్య సమస్యలు కూడా కలుగుటకు అవకాశం కలదు. తల్లి లేదా తల్లి వర్గం వారితో సమస్యలు ఎదుర్కొంటారు లేదా వారి నుంచి చెడు వార్తలు వినటకు అవకాశం కలదు. నేత్ర సంబంధమైన, చర్మ సంబంధమైన అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈరోజు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తదుపరి మీన లగ్నం.
ఈ లగ్నం వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కలహములు, నష్టములు, ఇబ్బందులు ఎదుర్కొనుటకు అవకాశం కలదు. ఇతర ప్రాంతాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకని వీరు ఈరోజు వేరే ప్రాంతములకు వెళ్ళి ఇబ్బంది పడకుండా కొంత జాగ్రత్త తీసుకుంటే మంచిది. అజీర్ణ సమస్యలు ఎదుర్కొంటకు అవకాశం కలదు. మానసికంగా ఉద్రేకత ఉండును. జలుబు సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు వీరు మొండిగా వ్యవహరిస్తారు. ఆకస్మిక పరిణామాలు ఎదుర్కొంటారు. చేసే ప్రయత్నముల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు వీరు దుర్గాదేవిని ప్రార్థించడం మంచిది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.